తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 111 జీవోను ఎత్తివేయడంతో కొందరు ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటే మరికొందరు మాత్రం ఉలిక్కిపడ్డారు. జీవో ఎత్తివేయడంతో రియల్ ఎస్టేటర్లు ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నారు. జీవో ఎత్తివేయడంతో భూముల రేట్లు చాలా వరకు తగ్గుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్న భూముల విలువ చాలా తగ్గింది. రేట్లు తగ్గడంతో రియల్ ఎస్టేటర్లు మరియు సాధారణ జనాలు కూడా కొనుగోలు చేసేందుకు అమ్మకాలకు ఆసక్తి చూపించడం లేదు. హెచ్ఎండిఏ భూముల వేలంపై కూడా 111 జీవో ఎత్తివేత ప్రభావం తీవ్రంగా పడింది. రాష్ట్రంలో రియల్ భూమి ఒక్కసారిగా పడిపోవడంతో భూములపై ఇన్వెస్ట్ చేసేందుకు జనాలు భయపడుతున్నారు. అగ్రికల్చర్ మరియు నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్లతో రోజుకు తెలంగాణ ప్రభుత్వం ఖజానాలో దాదాపు 70 కోట్ల వరకు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ మొత్తం 40 కోట్లకు పడిపోయింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలలో భూముల యొక్క కొనుగోలు మరియు అమ్మకాలు నిలిచిపోయాయి. కొన్నాళ్ల వరకు ఆగుదాం అన్నట్లుగా కొనేవారు మరియు అమ్మేవారు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. కేవలం ఖాళీ స్థలాల్లో మాత్రమే కాకుండా ఇల్లు మరియు అపార్ట్మెంట్స్ యొక్క అమ్మకాలు కొనుగోలు కూడా తగ్గినట్లుగా రియల్ ఎస్టేటర్ల సంస్థలు చెబుతున్నాయి. ఒకప్పుడు హాట్ కేక్ల మాదిరిగా ప్లాట్లు అమ్ముడుపోయిన ఏరియాలలో ఇప్పుడు కొత్త ప్లాట్లు అస్సలు అమ్ముడుపోవడమే లేదు. రియల్ భూమి పడిపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. 111 జియో రద్దు వల్ల రియల్ భూమి పడిపోయిందని మార్కెట్ వర్గాల వారు అంటున్నారు. 111 జియో రద్దు పెద్ద ఎత్తున ఆస్తులు ఎక్కడికక్కడ అమ్మకాలు నిలిచిపోయాయి. జియో రద్దు వల్ల కొత్తగా 1.32 లక్షల భూమి అందుబాటులోకి వచ్చింది. అందులో 1,00,000 ఎకరాల భూమిని నిర్మాణ రంగానికి ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. హైదరాబాద్ లోపల మరియు శివారు ప్రాంతాలలో భారీ ఎత్తున లేఅవుట్లు రాబోతున్నాయి. తద్వారా తక్కువ రేట్లకే భూములు వచ్చే అవకాశం ఉందంటున్నారు సాధారణ జనాలు ఇప్పటికిప్పుడు భూములు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. గ్రేటర్లో రాబోతున్న కొత్త లేఅవుట్స్ పెద్ద ఎత్తున ఆదరణ ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ఉన్న 84 గ్రామాల వైపు మొత్తం రియల్ ఎస్టేట్ రంగం వారు మరియు భూములపై పెట్టుబడి పెట్టాలనుకునే వారు చూస్తున్నారు. 111 జియో రద్దు కారణంగా ఇటీవల హెచ్ఎండిఏ వేసిన భూముల వేలానికి ఆదరణ కరువైంది. మొన్నటి వరకు హెచ్ఎండిఏ భూములకు గజంకు 1,00,000కు పైగా ధర ఉండేది. కానీ ఈ జియో రద్దు కారణంగా ఆ విలువ చాలా తగ్గింది. కొన్ని చోట్లలో భూముల యొక్క వేలానికి అసలు ఆదరణే లేదు. గతంలో హెచ్ఎండిఏ యొక్క భూముల వేలంతో నిర్ధారించిన ధర కంటే రియల్ ఎస్టేటర్లు వ్యాపారవేత్తలు 100% అదనపు ధర చెల్లించి మరీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. కోకాపేట త్వరలో హెచ్ఎండిఏ భూముల వేలానికి సిద్ధమవుతోంది. అక్కడ కూడా రేట్లు భారీగా తగ్గాయి కనుక గతంలో వచ్చినట్లుగా రికార్డు స్థాయిలో రేట్లు దక్కే అవకాశం లేదు అంటూ రియల్ ఎస్టేటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో భూముల అమ్మకాలు కొనుగోలు చేయకుంటేనే ఉత్తమమని అంతా భావించడం వల్ల మార్కెట్ చాలా డౌన్ అయింది.